లక్నోలోని చార్బాగ్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో రోడ్డుపై నిలిపి ఉంచిన వాహనాల్ని పంపించే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రిక్షా కార్మికుడు తన మాట వినలేదనే కోపంతో అతనిపై దాడి చేసిన పోలీసు బాధితుడి చొక్కా పట్టి లాగి కింద పడేసి కొట్టాడు. అంతటితో ఆగక పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లి మరీ వృద్ధుడిపై దాడి చేసి గాయపరిచాడు. ఈ దృశ్యాలన్నింటినీ అక్కడే ఉన్న ఓ వ్యక్తి సెల్ ఫోన్లో బంధించగా పోలీసు తీరును పలువురు తప్పుపట్టారు. ఆ రిక్షా కార్మికుల్లో ఆ ఆవేశం, ఆ కోపం కట్టలు తెంచుకుంటే ఈ దేశాన్ని మనం కాపాడలేం. ఈ ఉద్యోగి అంటే నేను నెత్తి మీద కూర్చుంటాను, దేశాన్ని దోచుకుంటాను, దాష్టీకం చేస్తాను, పన్నులు కట్టే సామాన్య పౌరుడు అంటే వాళ్ళని చులకన చేస్తానని చెప్పంటే ప్రజాస్వామ్యం కాదు. ఈ సమాజం నిలవదు. ప్రజల కోసం ప్రభుత్వం ఉందా? ప్రభుత్వోద్యోగుల కోసం ప్రజలు ఉన్నారా? ప్రభుత్వం అన్నది ఈ దేశ ప్రజల కోసం. అంత ప్రభుత్వోద్యోగుల్లో చేరినప్పుడు నేను దేశ సేవ కోసం వస్తాను, దేశమాత కోసమే ఉన్నాను. నేను ఆదర్శంతో వచ్చిన వాళ్ళే కదా. ఒక్కసారి ఆ వయసు గుర్తుంచుకోండి. నిన్న ఉద్యోగంలోకి వచ్చిన వాడు 6 నెలలు మర్చిపోతే ఎట్లాగా? ఈ ప్రజల నుంచి, సమాజం నుంచి వచ్చాను, ఈ సమాజానికి మంచి చేయడం కోసం వచ్చాను, సమాజం నన్ను పోషిస్తోంది. మార్కెట్లో 10,000 రూపాయల జీతం వచ్చే ఉద్యోగం ప్రభుత్వంలో 40,000 ఇస్తున్నారు కాదా? ఒక్కసారి గుండె మీద చేసి చెప్పండి నాకు. దాదాపు ఏ ఉద్యోగమైనా సరే బయట పనికి 15,000 వస్తే ప్రభుత్వంలో 60,000 వస్తాను. ఆ పైన పెన్షన్ వస్తుంది, ఆ పైన జీతం పెరుగుతూ ఉంది. అదే పనిగా పని చేయకుండా అవుతుంది. అది మాట కూడా ఏం మాట్లాడట్లా. ప్రజల పేరుతో ప్రజాస్వామ్యం ఉంటున్నాం, కానీ ఇది కేవలం కొద్దిమంది పెత్తనం కోసం ఉన్న రాజ్యం. ఇది కొనసాగితే హింస పెరుగుతుంది దేశం. ఎల్లకాలం ఇది నడవదు. రేపొద్దున మన పిల్లలకే భయంకర హింస మనం చూస్తాం.